Hi everyone, welcome to day 6 class of 35 days free MLT classes for beginners in Telugu. So last మనం డే 5 వీడియోలో మనకు యాంటీకోగులెన్స్ అంటే ఏంటి, ఎట్లాంటి ట్యూబ్స్లలో మనం బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాము, వాటికి ఉండే కలర్స్ ఏంటి, సో వాటి వల్ల మనం ఏ కలర్ ఏ యాంటీకోగులెన్స్ ఉన్న ట్యూబ్లో బ్లడ్ తీసుకుంటే ఏ టెస్టులు చేయొచ్చో విత్ ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ డే 5 వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ డే 5 వీడియో చూసి ఈ డే 6 వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. ఓకే, మరి డే 6 వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, లాస్ట్ వీడియోలో మనం బ్లడ్ ఎట్లా ట్యూబ్స్లలో వేసుకోవాలి, ఏ ట్యూబ్స్లలో వేసుకోవాలో వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ ట్యూబ్స్కి ఆ బ్లడ్ ట్యూబ్స్కి ఎట్లా లేబులింగ్ చేయాలి, ఒక ప్లేస్ నుంచి మరో ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపించవలసి వస్తే ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, మనం ఒకవేళ స్టోరేజ్ చేయవలసి అవసరం వస్తే ఏ టెంపరేచర్లో ఎట్లా స్టోర్ చేయాలి, అండ్ మనమే ఒక ల్యాబ్లో పనిచేస్తే ఆ వచ్చిన శాంపిల్స్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎట్లా రిజెక్ట్ చేయాలి, ఇట్లాంటి అన్ని కీ అండ్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ విషయాలన్నీ కూడా మనం ఈ డే 6 వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ ల్యాబ్ టెక్నీషియన్. సో కాబట్టి మీరు ల్యాబ్ టెక్నీషియన్ అయితే మాత్రం ఈ ఎంటైర్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి లేబులింగ్. మరి లేబులింగ్ మనం ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా మనం పేషెంట్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ లేదా వాట్ ఎవర్ శాంపిల్స్ తీసుకొని మనం వాటికి టెస్ట్ చేసి అది రిజల్ట్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా చూసి మనం రిపోర్ట్ ఇవ్వడం మన యొక్క పని. ఓకేనా. ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకో, ఆ మిషన్ని మనం తీసుకొచ్చింది ఓన్లీ ఒక శాంపిల్ కోసం కాదు కదా, చాలా రకాల శాంపిల్ చేయడానికి మనం ఒక మిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ కౌంటర్ ఉంది, సో సెల్ కౌంటర్ తోటి మనం సిబిపి చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము. అది చేసేటప్పుడు మనం చాలా శాంపిల్స్ తీసుకొచ్చి కదా మిషన్కి మనం 1 by 1 చేస్తాము. అట్లాంటప్పుడు ఏ శాంపుల్ ఏ పేషెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంటే కదా, లేదంటే మనకు రాంగ్ రిజల్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మనం శాంపిల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం నీట్గా లేబుల్ చేసుకోవాలి. అండ్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే 70% మిస్టేక్స్ అన్నీ కూడా ఈ లేబులింగ్ దగ్గరనే జరుగుతాయి ల్యాబ్స్లలో. అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట, లైక్ నేమ్ తప్పు రాయడము, ఏజ్ తప్పు రాయడము, లేకపోతే వేరే పేషెంట్ నేమ్ రాయడము కన్ఫ్యూజన్లో. సో ఇట్లాంటి ఎర్రర్స్ మనం చేయొద్దంటే దాంట్లో ఏమేమి రాయాలి, ఎప్పుడు రాయాలో ఒక్కొక్కటి మనం 1 by 1 తెలుసుకుందాం. సో దాంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు డాక్టరు ఇట్లాంటి ఒక రిక్వెషన్ ఇస్తాడు, ఆ పేషెంట్కి ఏమేమి టెస్టులు చేయాలో మనకు దీంట్లో రాసిస్తాడు. సో దాన్ని బట్టి మనం ఏ ట్యూబ్లోకి బ్లడ్ తీయాలో మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం పేషెంట్ బాడీలో నుంచి బ్లడ్ తీసి ఆ పర్టికులర్ టెస్ట్ ట్యూబ్లో వేస్తాము. వేసిన తర్వాత దానికి మనం లేబులింగ్ చేయాలి కదా, పేషెంట్ యొక్క డీటెయిల్స్ దీని మీద లేబులింగ్ చేయాలి కదా. ఆ లేబులింగ్ చేసేటప్పుడు మాత్రం పేషెంట్ మనం ముందున్నప్పుడే ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ మనం అడిగి ఈ రిక్వెషన్ ఫామ్ ఏదైతుందో ఈ ఫామ్ను కూడా క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మనం శాంపిల్ పైన రాయాలి. లేదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక 5 members కూర్చున్నాం ఒక పేషెంట్లు, వాళ్ళందరి ఒక్కొక్కసారి ఏం టెస్ట్లు ఉన్నాయో మొత్తం ఒకటిసారి లేబులింగ్ చేసుకొని వస్తే ఈ పేషెంట్ బ్లడ్ తీసి ఇంకొక పేషెంట్ లేబులింగ్ చేసిన ట్యూబ్లో వేసే అట్లాంటి మిస్టేక్ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ డాక్టర్ రాసిన రిక్వెస్ట్ మీద ఏమేమి టెస్ట్లు ఉన్నాయో సో దాన్ని బట్టి మనం ఈ ట్యూబ్స్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఇట్లాంటి ఒక పేపర్ కూడా తీసుకోవాలి. దీన్ని బ్లడ్ రిక్వెస్ట్ పేపర్ కూడా అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది శాంపిల్ కలెక్షన్ అనుకోండి, ఈ శాంపిల్ కలెక్షన్ నుంచి మనం డిపార్ట్మెంట్కి శాంపిల్స్ పంపించాలంటే పేషెంట్ లేబులింగ్ అనేది శాంపిల్ మీద ఒకటే కాదు, ఈ పేపర్లో కూడా మనం లేబులింగ్ చేయాలి. అది ఎట్లా చేయాలి, ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పేషెంట్ యొక్క నేమ్. పేషెంట్ యొక్క నేమ్ ఎప్పుడైనా సరే కానీ మనము ఫుల్ నేమ్ రాయాలి, షార్ట్కట్ నేమ్స్ ఎప్పుడు రాయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ కుమార్ అనే పేషెంట్ ఉందనుకోండి, కొంతమంది ఈ ఫామ్ పైననేమో రంజిత్ అని రాస్తారు, ఈ శాంపిల్ మీదనేమో కుమార్ అని రాస్తారు, అంటే ఆర్ కుమార్ అని రాస్తారు. అట్లా ఎప్పుడు రాయకూడదు, ఎప్పుడైనా సరే కానీ ఫుల్ నేమ్ రాయాలి. మనం పంపించే రిక్వెషన్ పేపర్ మీద కానీ మనం ఇచ్చే శాంపిల్ మీద కానీ ఖచ్చితంగా సేమ్ నేమ్ ఫుల్ నేమ్ ఉండాలి. దట్ టు క్లీన్ అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఇక్కడేదో రంజిత్ కుమార్ అని రాసి అదేదో రజిత లెక్కలు కనిపించి వాళ్ళు ఎవరైతే టెక్నీషియన్స్ శాంపిల్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఫీమేల్ శాంపిల్ అనుకొని అట్లా కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. సెకండ్ వన్ ఏజ్. ఎప్పుడైనా సరే పేషెంట్ యొక్క ఏజ్ని శాంపిల్ మీద లేబులింగ్ చేయాలి. దాంతోపాటు మనం పంపించే రిక్వెస్ట్ ఫామ్ మీద కూడా మనం
పేషెంట్ యొక్క ఏజ్ని మెన్షన్ చేయాలి. కుదిరితే డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయొచ్చు ఈ ఫామ్ పైన, ఓకేనా. ఒకవేళ మనకు ఫామ్ మీద ఆప్షన్స్ ఉంటాయి, పేషెంట్ నేమ్, ఏజ్ ఇట్లా ఉంటుంది. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఉంటే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫామ్ మీద ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ పేషెంట్ యొక్క ఐడెంటిఫై నెంబర్ ఒకటి ఉంటుంది. ఐడి నెంబర్ అనేది మనకు హాస్పిటల్ బట్టి కానీ ల్యాబ్ బట్టి కానీ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఐడి నెంబర్ అనేది, ఐడి మీన్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇప్పుడు ఇదే ఇయర్ మనకు 2025 కదా. సో 2025 ఏ మంత్, 10th. ఎంత డేటు, ఫర్ ఎగ్జాంపుల్ 27 అనుకోండి, 27. ఇప్పుడు 10 మంది పేషెంట్లు వస్తే ఇప్పుడు ఇది ఎన్నో పేషెంటు, సెకండ్ పేషెంట్ కాబట్టి 02. అప్పుడు ఎట్లా ఉంటాయంటే నంబర్ ఎగ్జాంపుల్ 2025 010 27 02, ఎందుకంటే పేషెంట్ 2 కాబట్టి. సో ఇట్లా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతి ప్లేస్లో ఇట్లా ఉంటుందని కాదు కానీ లైక్ ఇట్లా ఒక ఐడెంటిఫై నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఐడి నెంబర్ని కూడా మనం శాంపిల్ మీద రాయాలి. ఎట్ ది సేమ్ టైం మనం పంపించే బ్లడ్ రిక్వెస్ట్ మీద కూడా ఖచ్చితంగా రాయాలి. డేట్ ఆఫ్ కలెక్షన్, ఆ శాంపిల్ని మనం ఎప్పుడు కలెక్ట్ చేసాం, ఏ రోజు కలెక్ట్ చేసాం అన్న విషయాన్ని కూడా మనం శాంపిల్ మీద రాయాలి. ఎట్ ది సేమ్ టైం మనం డిపార్ట్మెంట్కి పంపించే ఈ బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్ మీద కూడా ఖచ్చితంగా రాయాలి. టెక్నీషియన్ యొక్క పేరు, ఎవరైతే శాంపిల్ కలెక్ట్ చేశారో ఆ టెక్నీషియన్ పేరు, ఆ టెక్నీషియన్ ఏజ్, ఆ టెక్నీషియన్ ఐడి కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలి? ఇతను మిస్టేక్ జరిగినా ఆ టెక్నీషియన్ ఎవరు అనేది మనకు ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లా కాకుండా నేను చేయలేనప్పుడు నేను డ్యూటీలో లేను, వాళ్ళు ఉన్న డ్యూటీలో వీరు ఉన్నారు అన్నట్లా కాకుండా ఎవరు మిస్టేక్ చేసారో కూడా మనకు తెలిస్తే నెక్స్ట్ టైం అట్లా మిస్టేక్ చేయకుండా వాళ్ళకు చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ప్రాపర్గా మనము ఈ బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఈ శాంపిల్స్ని కూడా ప్రాపర్గా మనం బ్లడ్ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఈ రిక్వెస్ట్ ఫాము, ఈ శాంపిల్స్ రెండు కూడా మనము శాంపిల్ కలెక్షన్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి మనం పంపించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజులలో చాలా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బార్ కూడా ఒక సిస్టమ్ వచ్చింది ఇట్లాంటి మిస్టేక్స్ అన్నిట్లను అవాయిడ్ చేయడానికి. ఎప్పుడైతే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండో అప్పుడు పేషెంట్ డీటెయిల్స్తో పాటు ఒక యూనిక్ నెంబర్ ఇస్తారు, లైక్ ఐడి నెంబర్ కూడా అనుకోవచ్చు. ఆ ఐడి నెంబర్ తోటి మనకు ఒక బార్ కోడ్ జనరేషన్ చేసి అదే బార్ కోడ్ ప్రతి ఒక్క శాంపిల్ పైన మనకు పేస్ట్ చేస్తారు. ఆ పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ శాంపిల్ తోటి ప్రాసెసింగ్ చేసినప్పుడు మిషన్ తోటి బార్ కోడ్ని స్కాన్ చేస్తే పేషెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రిపోర్ట్లో డైరెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఒక శాంపిల్ మనం కలెక్ట్ చేసిన తర్వాత లేబులింగ్ చేసిన తర్వాత 1కి 2 సార్లు డబుల్ చెక్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అన్నమాట. మనకు ఒక మాంటో కొన్ని సెకండ్స్ లేట్ అవుతుండొచ్చు ప్రాసెసింగ్ చేయడం, కానీ అట్లా డబుల్ చెక్ చేయడం ద్వారా పెద్ద పెద్ద మిస్టేక్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. నేను ఫ్యూచర్లో లైవ్ క్లాసెస్ చెప్పినప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తూ మరి నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ట్రాన్స్పోర్ట్. మరి ట్రాన్స్పోర్ట్ ఎందుకు చేయాలి? ట్రాన్స్పోర్ట్ యొక్క పని ఏంది, అదేంటి? మనం ఇక్కడ పేషెంట్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని పక్కన ల్యాబ్లో వేసేస్తాం కదా. ఇప్పుడు పేషెంట్ ల్యాబ్కి వచ్చిండు, రాగానే పేషెంట్కు డాక్టర్ ఏమేమి టెస్ట్లో రాసిండో చూసి పేషెంట్ దగ్గర శాంపిల్ తీసేసుకొని అవన్నీ సెంట్రిఫ్యూజ్ వేసేసి మిషన్లో మనం రన్ చేసి ఆ రిజల్ట్ అనేది ఇచ్చేస్తాం కదా. మరి ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయవలసిన అవసరం ఏందని అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న ల్యాబ్స్లలో మనకు పేషెంట్ రిసీవ్ చేసుకోవడము, శాంపిల్ కలెక్ట్ చేసుకోవడము ఇవన్నీ ఒకటి దగ్గర ఉంటాయి, సెంట్రిఫ్యూజ్ చేయడము, టెస్ట్లు చేయడము. కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ ఎట్లా ఉంటుందంటే శాంపిల్ కలెక్షన్ అనే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, ఓకేనా. అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి ఇంకా పాథాలజీ డిపార్ట్మెంటు, మైక్రోబయాలజీ, హెమటాలజీ అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పంపిస్తారు టెస్టులు చేయడానికి. సో అట్లాంటి టైంలలో మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా కొన్ని టైంలో పర్టికులర్ టెస్టులు ఆ హాస్పిటల్లో ఉండవు, ఓకేనా. ఇప్పుడు విటమిన్ టెస్టులు కానీ లేకపోతే థైరాయిడ్ టెస్టులు కానీ కొన్ని టెస్టులు ఆ పర్టికులర్ హాస్పిటల్స్లో ఉండవు, చిన్నవి మాత్రమే ఉంటాయి. అప్పుడు మన హాస్పిటల్లో లేని టెస్టులు వేరే ల్యాబ్కు పంపించాలంటే అప్పుడు కూడా మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద శాంపుల్ ఏంటంటే మనము నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర పంపించినా ఓకే, ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి. కానీ కొన్ని స్పెషల్ శాంపిల్స్ ఉంటాయి, ఆ స్పెషల్ శాంపిల్స్ని మాత్రం మనం ఐస్ క్యూబ్లో పెట్టి పంపేయవలసి వస్తుంది, అంటే సడన్ టెంపరేచర్ మెయింటైన్ చేయవలసి వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు అమోనియా టెస్ట్ ఉందనుకోండి, లేదా ఏబీజీ టెస్ట్ ఉందనుకోండి, ఇట్లాంటి టెస్ట్లకు మనము దాన్ని టెంపరేచర్ అనేది ఐస్
అట్లా పెట్టి టెంపరేచర్ కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకొని మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పంపేయవలసి వస్తుంది అనమాట. మీకు ఒక చిన్న క్వశ్చన్, మనము డే 4 క్లాస్లో శాంపిల్ కలెక్షన్ అనే టాపిక్లో ఈ ఏబీజీ గురించి మనం చదువుకున్నాం. నిన్న లాస్ట్ క్లాస్లో మనము ఈ ఏబీజీ టెస్ట్ కోసం ఎట్లాంటి యాంటీకోగులెన్స్ ఆర్ ఎట్లాంటి కలర్ ఉన్న ట్యూబ్ యూజ్ చేయాలన్న విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా గుర్తుంటే మనం ఈ ఏబీజీని ఏ కలర్ ఉన్న ట్యూబ్లో వేసుకుంటామో కింద కామెంట్లో చెప్పండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది ఎంతమంది నేను చెప్పే వీడియో చూస్తున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఆ శాంపిల్ తీసుకెళ్ళేటప్పుడు చాలా స్మూత్గా తీసుకెళ్ళాలి. ఇట్లా షేక్ చేస్తూ మూవ్ చేస్తూ తీసుకెళ్తే లోపల శాంపిల్స్ అనేటివి లైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? లైజ్ అంటే మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత అది క్లియర్గా సీరం ఆర్ ప్లాస్మా సెల్స్ ఇట్లా వేరు కాకుండా మొత్తం రెడ్డిష్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్టోరేజ్. సో స్టోరేజ్ విషయానికి వస్తే ఏంటంటే సమ్ టైమ్స్ మనం శాంపిల్స్ని స్టోర్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు శాంపిల్స్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి అనుకో, అవన్నీ ఒకసారి వేసినాక టైం పడుతుంది కాబట్టి ఒక 1-2 అవర్స్ స్టోర్ చేయవలసి వస్తుంది. లేదా కొన్ని టైంలలో మనము శాంపిల్ చేసి రిజల్ట్ రిపోర్ట్ ఇచ్చినాక కూడా శాంపిల్స్ని 2-3 డేస్ అట్లనే పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఫ్యూచర్ యూజ్ కోసం మనం అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా మనం శాంపిల్ని స్టోర్ చేయాలంటే ఒకవేళ మనకు సీరం కానీ ప్లాస్మా అయితే రిఫ్రిజిరేటర్లో మనం 2 to 8 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టచ్చు. కానీ అది ఓల్ బ్లడ్ అయితే మాత్రం లైక్ ఈడిటిఏ శాంపిల్స్ అయితే మాత్రం దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము ఎక్స్ట్రీమ్ కూల్ దగ్గర పెట్టకూడదు. రిఫ్రిజిరేటర్ కూడా ఓకే, కానీ మనకు ఫ్రీ జోన్ లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే లాంగ్ టైం స్టోర్ చేయడానికి ఈ ప్లాస్మాని కానీ సీరంని కానీ మనం ఫ్రీ జోన్లో పెడతాం, లైక్ -20 దగ్గర పెడతాం. కానీ అట్లాంటి పనులు మాత్రం మనం ఓల్ బ్లడ్తో ఎప్పుడు చేయకూడదు. ఎందుకు? మనం రాంగ్ టెంపరేచర్లో పెడితే ఏమవుతుంది? రాంగ్ టెంపరేచర్లో పెడితే అది మనకు లైజ్ అయిపోతుంది. శాంపుల్ మనకు నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ చేసుకోవాలంటే యూజ్ ఉండదు అనమాట. సో కాబట్టి మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ల్యాబ్లో కానీ లేదంటే ఒక హాస్పిటల్లో కానీ ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎక్కడ స్టోర్ చేయాలి, ఎంతసేపు స్టోర్ చేయాలి అనేది, ఎన్ని రోజులు అనేది, ఆ ప్రోటోకాల్స్ని ఆ SOPని మనం ఫాలో అవుతూ మాత్రమే మనం స్టోర్ చేయాలి. యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా మనం ఒక ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు, పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మనకు శాంపిల్ కలెక్షన్ నుంచి కొన్ని శాంపిల్స్ వస్తాయి ల్యాబ్కి. వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లేబుల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపిల్ అనుకో, ఇది దాంతోపాటు వచ్చిన రిక్వెషన్ అనుకోండి. సో ఈ రిక్వెస్ట్ పేపర్లో ఉన్న నేమ్, ఏజ్, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ శాంపిల్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, దాంతోపాటుగా ఇందులో ఏం టెస్ట్ రాసిరో అకార్డింగ్ టు ద టెస్ట్ ప్రకారం మనకు అదే సేమ్ కంటైనర్లో అదే యాంటీకోగులెంట్ ఉన్న దాంట్లో పంపించారు లేదా అన్న విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు CBP కోసం వచ్చిందనుకో, CBP కోసం అయితే మనం ఏ కంటైనర్ యూజ్ చేస్తాము, ఏ కంటైనర్ యూజ్ చేస్తాము అంటే పర్పుల్ కలర్ క్యాప్ ఉన్నదాన్ని యూజ్ చేస్తాం కదా. సో ఇది ఈ CBP టెస్ట్కు ఎగ్జాక్ట్గా దీంట్లో తీసిరా లేదా అన్న విషయాన్ని మనం ఫస్ట్ చూడాలి. దాంతోపాటు ఇది మనకు ఇనఫ్ ఉందా లేదా శాంపిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ట్యూబ్ ఉందనుకోండి, ఇది ఈడిటిఏ టెస్ట్ ట్యూబ్, దీంట్లో కూడా మార్క్ ఉంటుంది మీకు ఇక్కడ ఒకటి. ఓకేనా? 2 ml దగ్గర ఒక మార్క్ ఉంటుంది. అంటే మన బ్లడ్ అనేది ఈ 2 ml వరకే తీసుకోవాలి. దీంట్లో 2 ml వరకు తీసుకుంటేనే దీంట్లో ఉన్న ఈడిటిఏ అనేది దాంతో కరెక్ట్ మిక్స్ అవుతుంది. ఆ మార్కు కన్నా తక్కువ తీసుకున్నా లేదా ఈ మార్కు కన్నా ఎక్కువ తీసుకున్న ఏమవుతుందంటే మనకు యాంటీకోగులెంట్ అనేది కరెక్ట్ మిక్స్ కాక మనకు CBP రన్ చేస్తున్నప్పుడు ఆ మెషిన్లో మనకు కరెక్ట్ వాల్యూస్ ఇవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది. దాని కండిషన్ కూడా చెక్ చేయాలి. అంటే శాంపుల్ అనేది చూడడానికి మంచిగా ఉందా, లేదా ఏదైనా క్లాట్స్ ఉన్నాయా. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, శాంపుల్ తీయగానే ఇట్లా మిక్స్ చేయాలి దీన్ని కాస్త. అట్లా మిక్స్ చేయకుండా ఏం చేస్తారంటే శాంపుల్ తీయగానే అట్లా ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు బిజీగా ఉండి కావచ్చు, మర్చిపోయే కావచ్చు, తెలియక కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో యాంటీకోగులెంట్ ఉన్నప్పటికీ ఆ బ్లడ్తో కరెక్ట్ మిక్స్ కాదు కాబట్టి క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి, కొంతమంది ఓవర్ మిక్స్ చేస్తారు అనమాట. అంటే మరీ ఎక్కువసేపు ఇట్లా స్పీడ్ చేసేసరికి ఆ బ్లడ్ అనేది లైజ్ అయిపోతుంది, అంటే రెడ్డిష్గా అయిపోతుంది అనమాట. అట్లా మనం కండిషన్ కూడా కరెక్ట్ ఉందా లేదా అన్న విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే వైల్ టేకింగ్ శాంపిల్స్ అప్పుడు కూడా మనం శాంపిల్ని రిజెక్ట్ చేయొచ్చు. శాంపిల్ రిసీవింగ్లో ఎట్లాంటి చూడాలని చెప్పినామో దాంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ రిజెక్షన్స్లో మనం రిజెక్షన్ చేయొచ్చు. అవన్నీ కాకుండా కొన్ని ఎగ్జాంపుల్ అయితే మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం రిజెక్ట్ చేయాలంటే ఒకటి, మనం తీసుకున్న శాంపిల్ పైన మిస్ లేబులింగ్ ఉందనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన రిక్వెస్ట్ పేపర్లో ఒక పేరు ఉంది,
మనకు వచ్చిన శాంపుల్ ఇంకో వేరేది ఉంది. సో ఇట్లాంటి కండిషన్స్లో అండ్ కొన్ని టైంలో అసలు శాంపుల్కి ఎట్లాంటి లేబులింగ్ చేయకుండానే పంపిస్తారు ఎంటీగా. సో ఇట్లాంటి కండిషన్లో శాంపుల్ని కళ్ళు మూసుకొని బ్లైండ్గా రిజెక్ట్ చేయాలన్నమాట. లేదంటే చాలా డేంజరస్, ఎందుకంటే అది ఏ పేషెంట్తో తెలియదు కదా. ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్ శాంపుల్ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తే టోటల్ ఎంటైర్ రిజల్ట్ రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి వి షుడ్ రిజెక్ట్. సెకండ్ వన్, ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మనం ఈమోలైజ్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. అంటే శాంపుల్ అనేది కరెక్ట్గా లేకుండా క్లాట్స్ ఉన్నా లేదన్నా లైస్ అయిపోయిన బ్లడ్ అట్లాంటి టైంలో కూడా రిజెక్ట్ చేయాలి. అండ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ, అంటే మనకు సరిపోయినంత బ్లడ్ లేకపోయినా కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు టెస్ట్కి సరిపోయేంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబి చేయాలనుకో 2 ml కావాలి మినిమం. సో 2 ml లేకుండా వాళ్ళు 1 ml లెస్ దెన్ 1 ml పంపించారు అనుకో, మనకు మిషన్కి తీసుకోదు ఫస్ట్. సో అప్పుడు మనం టెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి సింపుల్గా మనం శాంపుల్ని రిజెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు రాంగ్ ట్యూబ్, అంటే ఈడొక టెస్ట్ ఉంది, ఈడ సిబిబి టెస్ట్ ఉంది, ఓకేనా. మనకు ఈ పర్పుల్ కలర్లో కాకుండా గ్రీన్ కలర్లోనో ఎల్లో కలర్లోనో లేకపోతే ప్లెయిన్ ట్యూబ్ అంటే రెడ్ కలర్లో పంపించారు అనుకో, అప్పుడు మనకు చేయడానికి రాదు. కాబట్టి అప్పుడు కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు శాంపిల్ని. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ ఈజ్ ద బెటర్ దెన్ గివ్ రాంగ్ రిజల్ట్. ఎప్పుడైనా సరే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు రిజెక్ట్ చేయండి, కానీ మళ్ళీ పేషెంట్కి ఏం శాంపిల్ తీస్తారు, అక్కడ మనకు తెలిసిన వాడే కింద టెక్నీషియన్ శాంపిల్ కలెక్షన్లా ఇట్లాంటి రీజన్స్తో మనం శాంపిల్ తీసుకుంటే రిజల్ట్ కూడా రాంగే వెళ్తుంది. ఇప్పటి వరకు మనము లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి స్పెసిమన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, శాంపుల్ అంటే ఏంటి, యాంటీకోగులెన్స్ అంటే ఏంటి, ఎట్లాంటి ట్యూబ్లలో బ్లడ్ తీసుకోవాలి, ఎన్ని టైప్స్ బ్లడ్ తీసుకోవచ్చు, దానికి ఎట్లా లేబులింగ్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, స్టోరేజ్, ఇంకా రిజెక్షన్, రిసీవింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇవన్నీ ప్రీ అనలిటికల్ ఫేజ్ అంటారు అనమాట. అంటే టెస్ట్ చేయడానికి ముందు మనం ఏమేమి చేస్తామో ఇవన్నిట్లనే మనము ప్రీ అనలిటికల్ ఫేజ్ అంటాము. ఈ 6th క్లాస్ వరకు మనం 1st, 2nd క్లాస్ నుంచి ఇవన్నీ నేర్చుకున్నాము. రేపు మనకు డే 7 క్లాస్లో మనం అనలిటికల్లోకి ఎంట్రీ అయిపోదాం అనమాట. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి టెస్టులు చేస్తామో అవన్నీ నేను క్లియర్గా డీటెయిల్గా రేపు డే 7 నుంచి నేను చెప్పబోతున్నాను. అవి కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ డే 1 నుంచి ఎవ్రీ వీడియోని వరుసగా సీక్వెన్స్గా చూడడానికి ట్రై చేయండి. ఇట్లా మీరు ప్రతి ఒక్క వీడియోని సీక్వెన్స్గా 35 డేస్ చూడడం ద్వారా మీకు ఈ ఎంఎల్టీకి ల్యాబ్కి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకొని, అది మీరు స్టూడెంట్ అయితే ఎగ్జామ్లో కానీ, మీరు వర్క్ ప్రొఫెషనల్ అయితే ఆల్రెడీ మీరు మీ చేసే ల్యాబ్ ప్లేస్లో కానీ, లేదంటే మీ ఫ్యూచర్ లైక్ వేరే హైయర్ స్టడీస్లో వేరే బిగ్గెస్ట్ ల్యాబ్లో, సో అక్కడ ప్రతి ఒక్క చోట మీకు ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. చూశారు కదా, ఇది ఈ డే 6 వీడియో. మనం డే 7 వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దీంట్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో వెరీ సూన్ నేను లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.